బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అరెస్ట్ చేస్తే చేసుకోండి, భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనను టీడీపీ కార్యకర్తలు తిడుతుంటే ఆవేశంలో చంద్రబాబుపై నోరు జారానని అంబటి క్లారిటీ ఇచ్చారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి తన ఇంటి కుక్క కూడా భయపడదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లి వచ్చిన తర్వాతే చంద్రబాబు సంగతి తేలుస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అంబటి ఇంటి ముందు భారీగా చేరుకున్నారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి చెప్పలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అంబటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 24 గంటల్లో చంద్రబాబుకు రాంబాబు క్షమాపణలు చెప్పాలన్నారు. లేని పక్షంలో తామే అంబటిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అంబటి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ గగన. ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గర అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒక గంట సేపటి నుంచి అనూహ్య పరిణామం తోడు చేస్తుంది. కార్యకర్తలు వీళ్ళు ఒక్కొక్కరికి చేరుకున్నారు. ఇప్పుడైతే పోలీసులు భారీగా వచ్చి ఉన్నారు. కొంతమంది కార్యకర్తలు అరెస్ట్ చేయడానికి వెళ్తున్న పోలీసులు కూడా కార్యకర్తలు మా ఆఫీసు ముందు మేము నుంచున్నాం, మీరు లోపల రావడానికి వెళ్ళి మీకు ఎవరిచ్చారు అధికారం అని చెప్పి కొంచెం తోపులాట కూడా జరిగింది. వేరే టీడీపీ కార్యకర్తలు కూడా కొంతమంది వచ్చి హడావుడి చేశారు. అప్పటికి ప్రెస్ మీట్ పెట్టారు రాంబాబు. అరెస్ట్ చేస్తే చేసుకోండి, నేను రెడీగా ఉన్నాను, అరెస్ట్ చేయండి, మీరు ఎట్లా చేస్తారో నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు ముందే ఆదేశాలు ఇచ్చాడు, నన్ను అరెస్ట్ చేస్తారు ఈ రోజు అని చెప్పి ఆయన నివాసంలో వదిలిపోయాడు. కార్యకర్తలు బయటికి అడ్డంగా ఉంటున్నారు. పోలీసులు అయితే భారీగా మోహరించారు. లోపలికి వెళ్ళడానికి లేకుండా మా ఆఫీస్ ముందు మేము ఉంటున్నాము, మీరు ఎలా లోపలికి వెళ్తారని చెప్పి అంటున్నారు. గగన, కోటేశ్వరరావు, అసలు అక్కడ కార్యకర్తల మధ్యన వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. దాని దగ్గర మీ గురించి సమాచారం. ఇక్కడ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కొంతమంది వచ్చి మా నాయకుడిని తిట్టాల్సిన అవసరం ఏముంది, మీరు తిడతారా అని చెప్పి కొందరు మహిళలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఆ మహిళలు కొంతమంది వచ్చి అరుపులు జరుగుతుండటంతో ఆల్రెడీ అప్పటికే వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు రాంబాబు ఆఫీసులో ఉన్నటువంటి మహిళలు ఒక్కసారిగా ఆ మహిళ మీదకి ఎగబడటంతో పోలీసులు కూడా కంట్రోల్ చేశారు. అయినప్పటికీ దాదాపుగా 200 మీటర్లు 300 మీటర్ల వరకు పరిగెత్తుకుంటా వెళ్ళి దాడులు కొంత వారు కానీ వీళ్ళు కానీ ఇద్దరు కూడా మాటల పరస్పర దాడులు జరిగినాయి. చాలా వరకు పోలీసులు కంట్రోల్ చేశారు. గగన, పోలీసులు లేకపోయినట్టయితే విపరీతమైన ఉద్రిక్తత జరిగేది ఇక్కడ గుంటూరులో. కోటేశ్వరరావు, అసలు కార్యకర్తల మధ్య దాడి జరిగే నేపథ్యంలో పోలీసులు అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఏమని స్పందించారు ఈ ఘటనపై? ఈ ఘటన పోలీసులు అప్పటికే రావటం, ఇక్కడ రాంబాబు ఇంటి దగ్గరికి చేరుకోవటం జరిగింది. దాని తర్వాత కార్యకర్తలు ఒక్కొక్కరుగా గుంపులుగా అయితే రాంబాబు ఇంటి దగ్గర రావటం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది అనుకున్నారు అరెస్ట్ చేయడానికి వచ్చారా, లేదంటే రాంబాబుకి ఏదన్నా టీడీపీ కార్యకర్తలు వీళ్ళు నాయకులు వచ్చి ఇంటి మీదకి దాడి చేయడానికి వస్తే పోలీస్ ప్రొటెక్షన్ వచ్చిందా అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. అయితే చివరికి వీళ్ళు వచ్చింది రాంబాబుని అరెస్ట్ చేయడానికి అని చెప్పి తెలవటంతో కొంతమంది కార్యకర్తలు ఇంకా విపరీతంగా పెరిగారు. వచ్చిన టీడీపీ కార్యకర్తలు కొంతమంది, ఒక 2-3 మాత్రం, ఎక్కువ మంది లేరు, ఒక మహిళ, ఇంకొక 2 మగవాళ్ళు అన్నమాట.
వాళ్ళు వచ్చి కొంచెం అరవడంతో వీళ్ళు ఒక్కసారిగా ఉమ్మడిగా దాడి చేయడంతో వారు వెళ్ళిపోయారు. పోలీసులు సద్దుమణిగించారు గగన. ఎస్ కోటేశ్వర, ఇక ఇప్పుడైతే అక్కడ వాతావరణం అంతా ప్రెసెంట్ మామూలుగానే నడుస్తుందా, లేక మళ్ళీ పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసే చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. కార్యకర్తలు పోలీసుల్ని మాత్రం లోపలికి వెళ్లకుండా అడ్డంగా, అంటే ఎదురెదురే ఉంటాయి గగన. ఆ అంబటి రాంబాబు హౌస్ ఆఫీస్ ఎదురెదురే ఉంటాయి. అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆఫీస్ లోకి వెళ్ళారు. ఆఫీస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ కార్యకర్తలు, వాళ్ళ కార్యకర్తలందరూ ఆఫీస్ లో అతనికి అడ్డంగా ఉన్నట్టుగా ఆ గేటు దగ్గర రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఇప్పటికి చాలా మంది పోలీసులు, ఇంకా ఎక్కువ మంది పోలీసులు వస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఒక 50 మంది వరకు వచ్చారు పోలీసులు. మొత్తానికి అరెస్ట్ అయితే ఉంది. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హలో మామూలు మాట్లాడుతూ మాట రికార్డ్ చేస్తున్నా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.